నమస్కారం భక్తులారా. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది శివుడి చేతిలో ఉన్న త్రిశూలం గురించి. త్రిశూలం కేవలం ఒక ఆయుధం కాదు. అది గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక. ఈ త్రిశూలంలో మన జీవితాన్ని మార్చగల 3 మహారహస్యాలు దాగి ఉన్నాయి. అవేమిటంటే కాలం యొక్క 3 రూపాలు, ప్రకృతి యొక్క 3 గుణాలు, మన శరీరంలోని 3 నాడులు. ఇప్పుడు ఒక్కో రహస్యాన్ని సులభంగా తెలుసుకుందాం. రహస్యం 1. కాలం. గతం, వర్తమానం, భవిష్యత్తు. త్రిశూలంలో ఉన్న 3 గోరులు గతం, వర్తమానం, భవిష్యత్తు అనే 3 కాలాలను సూచిస్తాయి. శివుడు ఈ 3 కాలాలను అధిగమించినవాడు. అందుకే ఆయనను మహాకాలుడు అంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏమిటి? గతం గురించి బాధపడకండి, భవిష్యత్తు గురించి భయపడకండి, వర్తమానంలో జీవించండి. ప్రస్తుతం ఈ క్షణంలో పూర్తిగా జీవించడం అదే నిజమైన శివభక్తి. రహస్యం 2. 3 గుణాలు సత్వం, రజస్సు, తమస్సు. ప్రతి మనిషిలో 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం శాంతి, పవిత్రత, జ్ఞానం. రజగుణం కోరికలు, చర్యలు, చలనం. తమగుణం అజ్ఞానం, ఆలస్యం, నిద్ర. మన జీవితంలో ఈ 3 గుణాలు కలిసి పనిచేస్తాయి. కానీ శివుడు ఏమి చేశాడు? ఈ 3 గుణాలను సమతుల్యం చేశాడు. మన లక్ష్యం ఏమిటి? తమస్సును తగ్గించాలి, రజస్సును నియంత్రించాలి, సత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడు మన జీవితం ప్రశాంతంగా, జ్ఞానంతో నిండిపోతుంది. రహస్యం 3. 3 నాడులు ఇడ, పింగళ, సుషుమ్న. మన శరీరంలో 3 ప్రధాన శక్తి మార్గాలు ఉంటాయి. ఇడా నాడి ఎడమవైపు, చంద్రుని శక్తి శాంతి, చల్లదనం. పింగళ నాడి కుడివైపు, సూర్యుని శక్తి ఉత్సాహం, వేడి. సుషుమ్న నాడి మధ్యలో, ఆధ్యాత్మిక మేల్కొలుపు మార్గం. త్రిశూలం ఈ 3 నాడుల ఐక్యతను సూచిస్తుంది. ధ్యానం చేస్తే ఇడా, పింగళ సమతుల్యం అవుతాయి. సుషుమ్న నాడి సజీవం అవుతుంది. అప్పుడు కుండలినీ శక్తి పైకి లేస్తుంది. అదే అంతరజాగృతి. అదే త్రిశూల శక్తి యొక్క అసలు అర్థం. ముగింపు ఇవి. త్రిశూలంలో దాగి ఉన్న 3 మహారహస్యాలు. ఈ జ్ఞానం మన జీవితం మార్చగలదు. మన మనస్సును శాంతిగా, స్పష్టంగా, పవిత్రంగా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో తప్పకుండా రాయండి. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.